హలో. హలో చెప్పండి, ఎవరండి? అన్నా, మాది ఇక్కడ గద్వాల జిల్లానా? ఆ, ఆ. అది ఇన్స్టాల్ అది ఏదో రీల్స్ అది ఏదో కామెంట్ పెట్టినావు కానీ ఏందన్నా అది? ఎవరు పెట్టారు? మీరే పెట్టిరు కదా రా ఫాస్టర్ అని ఏదో పెట్టిరు. నా పేరు తెలుసా నీకు? ఏందో తెలియదన్నా. మరి తెలియనప్పుడు నేను పెట్టానని ఎలా చెప్తావు నువ్వు? నెంబర్ నీదే ఇచ్చారు డిస్క్రిప్షన్ అట్లా. అవును, నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటది. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పబ్లిక్ గా నా యూట్యూబ్ లో 1,00,000 మందికి తెలుసు నా నెంబర్. అవునా? గోపి సనాతన అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు. ఏదైనా గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాది. చర్చ కదా? ఎవరు మీరు, హిందువా క్రిస్టియనా? నేను బౌద్ధ మతం అన్నాను. అది బౌద్ధ మతం ఎందుకు అవుతుంది? బౌద్ధ మతం ఎందుకు అవుతుంది? మతం అంటే ఏంటది? దేవుణ్ణి చేరుకునే విధానం ఉండేదాన్ని మతం అంటారు. నువ్వు జాగ్రత్త ఇన్ తమ్ముడు, నీకు తెలియదు అనుకుంటా. భగవంతుడు మతం అని ఎప్పుడు అంటారంటే, మతం అంటే దేవుణ్ణి చేరుకునే విధానాన్ని చెప్పే విధానంలో ఉన్న అంశాలన్నీ కూడా మతం కిందకు వస్తాయి. బౌద్ధం అనేది మతం కాదు. పిచ్చినాకుడు కొంతమంది తెలియక పెట్టారు బౌద్ధ మతం అని చెప్పి. అది మతం కాదు, అది దుర్మార్గం. అది మతం కాదు. పనికి మాలిన అది బుద్ధుడు అనేవాడు పనికి మాలినోడు. అర్థమైందా? ఏం సాధించాడు చెప్పు బుద్ధుడు జీవితంలో? అడుగుతా తమ్ముడు, బుద్ధుడు ఏం సాధించాడు జీవితంలో? మరి ఎవరు సాధించారు? ఎవరు సాధించలేదు. నువ్వేం సాధించలేదు, నేనేం సాధించలేదు. బుద్ధుడు అడుక్కు తిన్నాడు రోడ్డు మీద. నువ్వు నేను అడుక్కు తింటున్నావు ఈ రోజు ఏమన్నా? కాదు స్వామి, బుద్ధుడు అసలు ఏం చేశాడు చెప్పు. అసలు ఏంటి ఆయన జీవిత చరిత్ర చెప్పు. బుద్ధిస్టు అన్నావు, ఏంటి ఆయన చరిత్ర చెప్పు. ఆయన గొప్పతనం ఏంటో చెప్పు నువ్వు. అరే చెప్పు తమ్ముడు, ఏంటి ఆయన గొప్పతనం ఏంటి బుద్ధుడిది? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, వీళ్ళందరూ జీవిత చరిత్ర చూస్తే అద్భుతంగా ఉంటది. ఏం సాధించారంటే, పురుషోత్తముడు అనే రాజు గాని అలెగ్జాండర్ ఓడించాడు, ఆయన గొప్పతనం అది. అవునా? ఇలా ఒక్కొక్క చరిత్ర తీసుకున్నప్పుడు వాళ్ళ గొప్పతనం ఉంది. బుద్ధుడికి ఏం చరిత్ర గొప్పతనం ఉంది? నువ్వు అంటావేం తమ్ముడు, చెప్పు. ఏముంది బుద్ధుడు గొప్పతనం ఏంటి? నువ్వు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? రోడ్డు మీద అడుక్కు తినేవాడు బుద్ధుడు, ఆయన ఆదర్శంగా తీసుకోవడం ఏంటి తమ్ముడు? మరి ఆడు చేసిన పని అదేనా? ఇంకేమైనా గొప్ప పని ఏమైనా చేసాడు? వేరే వాళ్ళ సంగతి నువ్వు ఎత్తకో. అసలు ఆడు చేసిన గొప్పతనం ఏందో చెప్పి నువ్వు మాట్లాడు నాకు. ఏం గొప్పతనం ఏంటి బుద్ధుడిలో ఉన్న గొప్పతనం ఏంటి? మనుషులందరూ మంచిగా ఉండాలని. అయ్యా, మనుషులందరూ మంచిగా, మా తాత కూడా చెప్పిండు ఆ మాట. మా తాత ముత్తాతలు అందరూ కూడా చెప్పాడు మనుషులందరూ బాగుండాలని. వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోతారా? మరి నిజమైన దేవుడు ఎవరు చెప్తాడు? ఎవరు నిజమైన? అసలు దేవుడితో పనేంటి నీకు? దేవుడితో అసలు బుద్ధుడు దేవుడా? అసలు దేవుడి గురించి అడిగావు. బుద్ధుడు దేవుడా? నువ్వు దేవుడిని ఎందుకు అడుగుతున్నావు అసలు? బుద్ధుడు దేవుడు కాదని నీకు తెలిసినప్పుడు మళ్ళీ దేవుడి గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నేను అడుగుతుంది బుద్ధుడు దేవుడా కాదని. ఆయన దేవుడు కాదని అందరికీ తెలుసు, పనికి మళ్ళీ అందరికీ తెలుసు. అసలు బుద్ధుడు గొప్పతనం అని చెప్పు. అందరూ మనిషిగా వాడుకున్న అర్హత ఏంటి? నువ్వు దేవుడి దాకా వెళ్ళావు, దేవుడి సంగతి తీసి పక్కన పెట్టు. మనిషిగా ఉన్న వాడుకున్న అర్హత ఏంటి బుద్ధుడికి? నువ్వంటవేంది? ప్రశ్న వేస్తావుగా నువ్వు అంటావు, మళ్ళీ నేను సమాధానం చెబుతా నువ్వు అంటావు. మనిషిగా బుద్ధుడికున్న అర్హత ఏంటి తమ్ముడు? బుద్ధుడుగా మనిషికున్న అర్హత ఏంటి? నేను చెప్తాను అర్హత ఏంటో. నేను చెప్తాను, నన్ను అడుగు, నీకు తెలియపోతే. తెలియదు, చెప్పానా? రాత్రిపూట ఆయన పెళ్ళానికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోతాడు. ఒక నెల రోజులు 2 నెలలు ఇంటికి వస్తాడు తర్వాత. అప్పుడు వాళ్ళ భార్య అడుగుద్ది అనమాట. ఆయన పేరు సిద్ధార్థుడు, అసలు పేరు బుద్ధుడు కాదు, సిద్ధార్థుడు. అయితే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అడిగిద్ది, ఏమయ్యా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయావు, అదే పని నేను చేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు తలెత్తుకుండేవాడు అని అడిగేది. భార్య బిడ్డగా చెప్పకుండా పారిపోయిన పనికి మాలి సన్నాసి వాడిని ఆదర్శంగా తీసుకుంటానంటావే నువ్వు? తీసుకుంటే భగత్ సింగ్ ను, సుభాష్ చంద్రబోసును, రాణి రుద్రమదేవో ఎంతమంది ఉన్నారు మహానుభావులు? ఆయన పెళ్లికి పోయింటివేనా? బుద్ధుడి పెళ్లికి? బుద్ధుడు పెళ్లికి నువ్వు పోయింటివేనా? ఎవరు? బుద్ధుడి పెళ్లికి నువ్వు పోయావా? నువ్వు పోలే కానీ నువ్వు అదే బుద్ధుడి పెళ్లికి ఎవరే? బుద్ధుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు, నాకు చెప్పు. తెలియదు నాకు. నువ్వు మరి ఏ విధంగా లేకుండా బుద్ధుడిని ఫాలో అవుతావని చెప్తామేమయ్యా? నీకు బుద్ధుడి గురించి తెలియదు, బుద్ధుడు అసలు పేరు తెలియదు నీకు. బుద్ధుడు దేనికి, ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది దానికి? అసలు ఏం చేశాడు చెప్పు, బుద్ధుడి గురించి చెప్పు.
మరి యేసుప్రభు అసలు గురించి అసలు గురించి తెలుసా మరి? యేసుప్రభు వెళ్దాం, నెక్స్ట్ యేసుప్రభు దగ్గరికే వస్తా నేను కూడా, నీ కోరిక కాదన్ను. నేను అడిగిన దాంట్లో ఏంటంటే పుత్రుడు గొప్పతనం ఏంటి, నువ్వు ఎందుకు నచ్చాడు ఆయన, నీకు ఏం చేశాడు, ఆయన పీకింది ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు అనుకేదో మానవాళి కోసం చచ్చాడని చెప్పి చెప్తుంటారు కొంతమంది, అది తీసి పక్కన పెడదాం. బుద్ధుడు జనాల కోసం పీకింది ఏంటి? ఆయన ఆదర్శంగా ఏం తీసుకోవాలి? పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళాన్ని వదిలేశాడు, రోడ్డు మీద సన్యాసిగా అడుక్కు తిన్నాడు. మిగతా వాళ్ళ పెళ్ళాలను వదిలేసి ముగ్గులను తీసుకొచ్చి రోడ్డు మీద అడుక్కు తినేటట్టు చేశాడు. ఈ లెక్కలో నువ్వున్నా నీ భార్యను వదిలేసి రోడ్డు మీద అడుక్కు తింటాడు, నువ్వు ఒప్పుకుంటావా? మీ నాన్నగారు ఒప్పుకుంటాడా? ఆడ ఆదర్శంగా మనం తీసుకోవాలా బుద్ధుడిని? ఏమయ్యా, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకో, బాగుపడతావు, మంచి మార్కులు వస్తే పాస్ అయ్యే ఉద్యోగం వస్తుంది నీకు. ఆయన పనికి పెళ్ళాన్ని వదిలేసి రోడ్డు మీద అడుక్కు తినడం ఆదర్శంగా తీసుకుంటే రేపొద్దు నీ పరిస్థితి అలానే ఉంటది. వాళ్ళ నేను కూడా గౌరవిస్తాను. వాళ్ళు గౌరవించడం కాదురా స్వామి, నీకు అర్థం కావట్లే. ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నా, గౌరవించడం కాదు. ఆదర్శంగా తీసుకోవటం వేరు, గౌరవించడం వేరు. నేను మీ నాన్నగారిని గౌరవిస్తా, మీ తల్లి గారిని గౌరవిస్తా, నిన్ను గౌరవిస్తా, నా తమ్ముళ్ళలాగా అందరి భారతీయులందరూ నేను గౌరవిస్తా. ఆదర్శంగా తీసుకోవటం అంటే వాళ్ళలాగా ప్రవర్తించి వాళ్ళలాగా జీవించడం. ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆదర్శంగా తీసుకోవడానికి గౌరవించడానికి తేడా ఉంది. ఆ మాత్రం చిన్న కామన్ పాయింట్ కూడా నీకు తెలియదు. నీకేం చెప్పాలి నేను నీ గురించి? ఏం తెలుసు నీకు? ఏ తమ్ముడు, బుద్ధుడిని ఫాలో అన్నావు, ఏ విషయంలో నీకు గొప్ప అనిపించింది బుద్ధుడు? ఇదే మనిషిగా మార్చడం. ఏం మార్చిండు? అడుక్కు తినమని చెప్పిండు. ఏం చెప్పాడు? అడుక్కు తినమని చెప్పాడు. పెళ్ళాలను వదిలేసి రోడ్డు మీద అడుక్కు తినమన్నాడు. బుద్ధం శరణం గచ్చామని రోడ్ల మీద అడుక్కు తిన్నాడు. రాజ్యాన్ని వదిలేసి వాళ్ళ అయ్యా రాజ్యాన్ని, ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చి, అరే శత్రువు దేశాన్ని కాపాడరని ఇస్తే అవన్నీ వదిలేసి రోడ్ల మీద పోయి అడుక్కు తిన్నాడు. ఆడు మగవాడు ఎట్ట అవుతాడు? కొచ్చేవాడు అవుతాడు బుద్ధుడు. ఏమయ్యా, నీకు ఉదాహరణ చెప్తా నేను. మీ నాన్నగారు 100 బర్రెలు 100 గొర్రెలు లేకపోతే ఒక పెద్ద ఆఫీస్ ఇచ్చి మెయింటైన్ చేయని చెప్పాడు నీకు. నువ్వేం చేసావు? అవన్నీ వదిలేసి రోడ్డు మీద అడుక్కు తింటున్నావు. ఇప్పుడు నేను ఏమనాలి? నేను నువ్వంటవేం స్వామి, ఏమనాలి నిన్ను నేను ఇప్పుడు? మీ నాన్నగారు ఏమంటాడు నిన్ను? నీకు చక్కగా మంచి భార్యని ఇచ్చారు, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు, 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చారు, మంచి ఆఫీస్ ఇచ్చారు, ఇచ్చి ఏమైనా చక్కగా ఇవన్నీ మెయింటైన్ చేసుకో, మా వయసు అయిపోయింది, ఇవన్నీ నువ్వు చక్కగా అభివృద్ధి చెయ్యి, పిల్లల్ని పోషించని చెప్పి వెళ్ళిపోయారు. నీకు అన్ని అప్పచెప్పి నువ్వు ఇవన్నీ నాకు వద్దని చెప్పి రోడ్ల మీద అడుక్కు తింటా మొదలు పెట్టావు. నాకు ఇవన్నీ వద్దు, నేను సన్యాసం తీసుకొని రోడ్ల మీద అడుక్కు తింటానని చెప్తావు. నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? నిన్ను కన్న తల్లిదండ్రులు ఏ విధంగా మనోవేదనకు గురవుతారు? అలాంటి పనికి మళ్ళీ నువ్వు ఆదర్శంగా ఎలా తీసుకున్నావు? ఇది తెలుసుకో తమ్ముడు. బుద్ధుడు చేసిన గొప్ప ఒక్క పని చెప్పు నువ్వు చాలు. ఇదిగో నా బుద్ధుడు ఇది పీకేశాడన్నా, అందుకే నచ్చాడన్నా అని చెప్పు నువ్వు. అదే నేను ఏమంటున్నా, నాకు ఇలా సత్యాలు నిజాలు చెప్పేటోళ్ళు లేక మరి నేను కూడా ఎన్ని రోజులు అంటే నమ్మిన అంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు బుద్ధుడు పనికి మళ్ళీ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకెవరు లేవు? ఇంక పేరు చెప్పు, నీకు నచ్చిన వాళ్ళ పేరు. హిందూ మతం, క్రిస్టియన్ మతం అంటే కదా. ఓకే, హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఓకే. అది ఎట్లా అంటే నాకు అర్థం కాల. నీకేంటి అప్పుడు దాంట్లో ఉన్న డౌట్ ఏంది అడిగితే నేను చెప్తాను. నేను నీకు హిందూ మతంలో ఉంటే ఇప్పుడు హిందూ మతం మాదని అంటారు కదా అందరూ. కాదు తమ్ముడు, హిందూ మతం మాది, మా మతం హిందూ మతం అని అంటున్నారు కదా అందరూ. ఇప్పుడు నువ్వు ఇంతకే మతం నీది? నేను ఇందాక అయితే అదే అనుకున్నా. నేనైతే బౌద్ధుడు అనుకున్నావు. అనుకున్నా కానీ ఇప్పుడు ఎక్కడన్నా యేసు ప్రభు నువ్వు ఎప్పుడు నమ్మలేదా? లేదా, నేను నమ్మలేదు. యేసు ప్రభు ఎవరు రాలేదు నీ దగ్గరికి? అనా యేసు ప్రభు నమ్మమని చెప్పి నీకు ఎవరు చెప్పలేదా అసలు? లేదు, నాకు ఎవరు అట్లా చెప్పలేదు. నన్ను అట్లా దేవుళ్ళ గురించి అని ఒకరేం చెప్పలేదు నాకైతే. దేవుడు అంటే ఏం లేదు తమ్ముడు, నా దృష్టిలో దేవుడు అంటే ఇప్పుడు ప్రతి మత గ్రంథాల్లో ఇప్పుడు ఒక్కొక్క మత గ్రంథం ఒక్కొక్క విధంగా చెప్పింది భగవంతుడు అంటే ఎవరు అని చెప్పి. బైబిల్ ఏం చెప్పిందంటే దాంట్లో ఉంటది, చంపువాడు బ్రతికించువాడు, ద్వితీయోపదేశ కాండంలో ఉంటది, చంపువాడు బతికించువాడు గాయపరచువాడు స్వస్థపరచువాడు ఆయనే దేవుడు అని ఉంటది. ఖురాన్ లోనే ఉన్నా ఆ ఖురాన్ లో అల్లాను మాత్రమే విశ్వసించాలి, అల్లా మాత్రమే సృష్టికర్త, అల్లాని మాత్రమే పూజించాలి, ఆయన తప్ప వేరే దేవుడిని ఆరాధిస్తే వాడిని చంపేయమనుంది ఖురాన్ లో. ఓకేనా? ఇలాంటి ప్రతి మత గ్రంథంలో కూడా ఉన్నాయి. అయితే హిందూ గ్రంథంలో ఏముందంటే
ఆ, ఒక్క నిమిషం నేను చెప్తాను నీకు. ఉమ్, ఇది ఇక్కడ ఏం చెప్పాడంటే భగవద్గీతలో, ఆ, ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో వారికి ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను, కానీ ఏ ఒక్కని యందు అనురాగము గాని ద్వేషము గాని లేవు. అసలు భగవంతునికి ఉండాల్సిన ముఖ్య క్వాలిటీస్ ఏంటంటే, నాకు వీడు ఎక్కువ వీడు తక్కువ కాదు, అందరి పట్ల సమానమైన భావన కలిగి ఉండాలి. ఉమ్, ఓకేనా? అతనే భగవంతుడు. అతను ఎవరనేది నువ్వు ఎంచుకోవాలి. ఆ, అర్థమైందా తమ్ముడు? అర్థమైంది, అర్థమైంది. ఆ ఆ, చెప్పు చెప్పు, ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు, చెప్తాను, నాకు తెలిస్తే చెప్తాను. అదే హిందూ మతం, ఇప్పుడు నాకు హిందూ మతం అని అంటారు కదా అందరూ. ఆ హిందూ మతం అని అనుకున్నా, మన హిందూ మతం అంటే ఇప్పుడు ఆడపిల్లని మతం గౌరవించాలి. కాదు తమ్ముడు అది. ఆ, ఇప్పుడు మిగతా అన్ని మతాలు అవి పుట్టినవి, వాటి పుట్టుక డేట్ ఉంది. ఇప్పుడు ఇస్లాం తీసుకో, ఇప్పుడు దీనికంటే ఒక 600 సంవత్సరాల ముందు, 1400 సంవత్సరాల ముందు ఇస్లాం పుట్టింది. నువ్వు గూగుల్లో కొట్టుకుని అదే ఆన్సర్ వస్తుంది. క్రిస్టియానిటీ మతం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ, కానీ దీన్ని ధర్మం అని ఎందుకు అన్నారంటే దీనికి డేట్ లేదు. ఆ, ఓకేనా తమ్ముడు? దీనికి డేట్ అనేది లేదు. ఆ, బలానాడప్పుడు పుట్టింది ఈ హిందూ ధర్మం అనేది. ధర్మం అంటే ఏంటిది? ఉమ్, అందరూ ఆచరించదగ్గది, నలుగురు మెచ్చుకోదగ్గది అన్నది ధర్మం అన్నమాట. ఆ, అవి ధర్మాలు కాదు. కేవలం వాళ్ళ దేవుణ్ణి నమ్మితే మాత్రమే స్వర్గాన్ని ఇస్తాడు, వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే నరకాన్ని ఇస్తాడు. కానీ హిందూ ధర్మంలో అలా కాదు. ఆ, నువ్వు తల్లిదండ్రులను గౌరవించినా, నువ్వు ధర్మంగా బతికినా నీ స్వర్గం వస్తుంది అనమాట. హిందూ ధర్మం చెప్పింది ఇది. నువ్వు మంచిగా బతుకు, ధర్మంగా బతుకు అంటే తల్లిని గౌరవించు, చెల్లిని గౌరవించు, తండ్రిని పూజించు, ఇలా చెప్పిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ, అవి పాటిస్తే చాలు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. వాళ్ళ దాంట్లో ఏముంటదంటే భగవంతుడిని మాత్రమే పూజిస్తే వాడు స్వర్గాన్ని ఇస్తాడు భగవంతుడు. అంటే నాకు డౌట్ అన్న, ఇప్పుడు ఆ. ఇప్పుడు మనం పైన నరకానికి పోతాం, స్వర్గానికి పోతాం అని ఉంటది కదా, ఆ అంటే ఖచ్చితంగా పోతామని గ్యారంటీ ఏముందని నాకు డౌట్. ఏమన్నా విశ్వాసం తమ్ముడు, అంతే. ఇప్పుడు మన అమ్మగారికి నేను పుట్టాను, లేదా నువ్వు మీ అమ్మగారికి పుట్టావు గ్యారంటీ అంటే నేనేం చెప్తాను, దానికి గ్యారంటీ ఎట్లా ఇస్తాను? అవును, ఇప్పుడు జీవితంలో కొన్ని విశ్వాసాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. అవును, విశ్వాసాన్ని తీసుకొచ్చి నమ్మకం అనే గాడిలో కట్టేయకూడదు, నమ్మకం తీసుకెళ్లి విశ్వాసం అనే గాడిలో కట్టేయకూడదు. ఆ, సపరేట్ చూడాలి. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఉంది తమ్ముడు, పైన ఐస్ గడ్డలు కట్టేది ఉంటది, కింద ఏమన్నా కొంచెం కూలింగ్ ఉన్నది ఉంటది. అవును, అది ఫ్రిడ్జే కదా అని చెప్పి దాన్ని మొత్తం భాగం చూస్తాం. జీవితంలో కూడా అంతే తమ్ముడు. నమ్మకానికి ఒక భాగం ఇవ్వాలి, నిజానికి ఒక భాగం ఇవ్వాలి. నమ్మకాన్ని తీసుకొచ్చి నిజంలో కలపకూడదు, నిజాన్ని తీసుకెళ్ళి నమ్మకంలో కలపకూడదు. మన తల్లిదండ్రులు నన్ను కన్నారనేది నమ్మకం, దేవుడు ఉన్నాడనే విశ్వాసం. అది అవును, అది ఎప్పుడు నిజం నమ్మకం అవుతుంది? నువ్వు DNA టెస్ట్ చేయించుకొని మీ అమ్మగారిది నువ్వు చెక్ చేసుకున్నప్పుడు ఓకే అన్నప్పుడు అది నమ్మకం అయింది. ఆ, అప్పటిదాకా అది విశ్వాసమే. ఆ, కరెక్టేనా తమ్ముడు? నేను చెప్పింది అబద్ధం ఏమైనా ఉందా? లేదు, కరెక్ట్. అది తమ్ముడు. అందుకని ఏదైనా సరే నాకు తెలిసింది చెప్పాను. అంతే తమ్ముడు. భగవంతుడే కాదు, ప్రతి మనిషి కూడా. ఇక్కడ భగవద్గీతలో ఇంకో శ్లోకం చెప్పాడు, విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణుని యందు సునక మాంసం వండుకొని తినువాని యందు పండితులు సమదృష్టి కలిగి ఉండాలి. పండితులు ఎలా ఉండాలంటే, సునక మాంసం అంటే అతను నీచుడు తింటాడు అనమాట. వాడు ఎవడైతే సంపన్నుడు, బ్రాహ్మణుని యందు సంపన్నుడు, విద్యా సంపన్నుడు, వినయము విద్యా సంపన్నుడు వండుకొని పండితుడు సమదృష్టితో చూడాలన్నమాట. అలా పండితుడే భగవంతుడే కదా, అసలు మనిషి కూడా సమదృష్టితో చూడాలి. అదే భగవద్గీత చెప్పింది తమ్ముడు. మరి ఇప్పుడు మన హిందువులు అనుకుంటే అందరు గుడ్డు మాంసం తింటున్నారు కదా. గుడ్డు మాంసం తింటారు కదా, కదా. కాదు, గొడ్డు మాంసం తినేవాళ్ళు ఉన్నారు. దానికి చనిపోయిన బర్రెల్ని, కొంతమంది చొన్నల్ని తినేవాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో అది, ఎప్పటి నుంచో తింటున్నారు. అది దాంట్లో దానికి తప్పే ఉంది దాంట్లో? నాకు తెలిసి తప్పేం లేదే దాంట్లో. ఇప్పుడు మన కొన్ని కులాలు అనేవి ఉంటాయి కదా, SC ST BC మైనారిటీ అని. అట్లా అందరు వాళ్ళే ప్రత్యేకంగా కొట్టించిందా దాన్ని, లేకుంటే అందరు తింటున్నారా? నాకు ఐడియా లేదు. ఇది ఎవడి అభిప్రాయం వాడు. తినే విషయంలో, పడుకునే విషయంలో, తిరిగే విషయంలో ఎవడి సొంత అభిప్రాయాలు వాడుకుంటే అది తప్పని చెప్పలేం, మనం రైట్ అని చెప్పలేం. మనకు ఆ నాలెడ్జీ లేదు. అలాంటి విషయాలు ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని చెప్పి ఆ నాలెడ్జీ అయితే నాకు లేదు. నువ్వు భగవంతుడు అంటే ఎవరంటే నేను చూపించగలను. వాడు ఎందుకు తింటున్నాడు, వీడు ఎందుకు తినట్లేదని దాని తమ్ముడు నేనట సమాధానం చెప్తాను తమ్ముడు. అది కరెక్ట్ ప్రశ్న కాదు కదా. అంతే కదా. సరే అన్న, ఎక్కడన్నా నువ్వు? మాది హైదరాబాద్ తమ్ముడు. హైదరాబాద్
హైదరాబాద్ లోకల్ అన్నా ఎక్కడ సైడ్ హైదరాబాద్? కుకట్పల్లి తమ్ముడు, కుకట్పల్లి. నాది గద్వాల జిల్లానా? ఎవరిచ్చారు నా నెంబరు? అదే ఇందాక డిస్కషన్ లో దాంట్లో ఇన్స్టాలా రీల్స్ చూస్తే నేను అదే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తమ్ముడు, ఎవరో ఒకళ్ళు ఇచ్చుంటారు నా నెంబర్ నీకు. పెట్టి పెట్టినావు కదా పాస్టర్ ఏలంజోడుకు దేవుడు ఇట్లా. నేను కాదు తమ్ముడు, నాది ఇన్స్టాలో అకౌంట్ గోపి సనాతన సేన అని ఉంటది అకౌంట్ కూడా. పాప అందరూ చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు మాట్లాడలేక నా నెంబర్ ఇస్తుంటారు, అలా ఇచ్చుంటారు నా నెంబర్ నీకు. అంతే తమ్ముడు, అంతే. బుధుడు పనికి మాలినాడు తమ్ముడు. బుద్ధుడిని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకుంటావు అని చెప్పి నువ్వు ఆలోచించు. ఏం పని చేశాడు? ఇప్పుడు ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి? బాగా బతికినోడు గొప్పోడు వివేకానంద ఉన్నాడు, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. పెద్ద మేధావి ఆయన. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మంచి సైంటిస్ట్ ఆయన. అబ్దుల్ కలాం మంచి సైంటిస్ట్. అలాంటి వాళ్ళని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటాం? వాళ్ళలాగా మనం జీవించాలని తీసుకుంటాం. కరెక్టేనా నేను చెప్పింది? దీంట్లో రాంగ్ ఉందా ఏమన్నా? కరెక్టే. ఇప్పుడు అంటే వాళ్ళంత ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు అవ్వాలని మనం అనుకుంటాం మనసులో, అంతేనా? ఇప్పుడు అబ్దుల్ కలాం అన్నాడు, ఆయనలాగా నేను సైంటిస్ట్ అవ్వాలని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటాను నేను. ఇప్పుడు బుద్ధుడి ఫోటో ఇంట్లో పెట్టుకుని నువ్వేం చేయాలి? అడుగు తినాలి రోడ్ల మీద. ఆయన చేసింది అదే కదా, పిల్లల్ని వదిలేసి. ఏమన్నా యుద్ధాలు చేశాడా? ఏమన్నా దేశాన్ని కాపాడుకున్నాడా? రాజులాగా ప్రవర్తించాడా? అంతే కదా తమ్ముడు, నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందా? నేను అదే అంటున్నా, నాకు ఇలా చెప్పేటోళ్ళు లేకుండా నేను కూడా కొద్దిగా మారలేను కదా నేను అంటున్నాను. ఇప్పుడు ఎవడైనా గొప్ప పని చేస్తే వాడిని ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకని మీ నాన్నగారు ఏమంటాడు? అరే మంచిగా ఒక గొప్ప మంచి IAS ర్యాంక్ వచ్చిన వాళ్ళు, IPS వచ్చిన వాళ్ళు, బాగా చదువుకుని ఆదర్శంగా తీసుకోరా అని చెప్తారు మీ నాన్నగారు, అంతేనా? రోడ్ల మీద అడుక్కు తిని ఆదర్శంగా తీసుకోమని చెప్తారా మీ నాన్నగారు ఎప్పుడైనా? మరి ఇంకే తమ్ముడు, నేను చేసింది అదే కదా తమ్ముడు, నీకు ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. మంచిగా చదువుకునే వాళ్ళని, మంచిగా ఉన్న వాళ్ళని, గొప్ప గొప్ప మహానుభావుల్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటది. అది తమ్ముడు, సరేనా? నెంబర్ సెట్ చేసుకున్నా నెంబర్ నేను చేసుకో తమ్ముడు, చేసుకో. డౌట్లు ఉంటే అడుగు, చెప్తాను నేను ఆధ్యాత్మిక పరంగా. అదే ఏం పేరు అంటే నీ పేరు? నా పేరు గోపి. గోపి అన్న. ఎక్కడ? హైదరాబాద్ కుకట్పల్లి అన్న? కుకట్పల్లి ప్రైతి నగర్. సరే ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కలుస్తానా? తప్పకుండా తమ్ముడు. రైట్. ఏమన్నా జాబ్ చేస్తావా? లేదు తమ్ముడు, మనకి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నా. పొద్దున్నే అంటే మన తోపుడు బండి ఉంటది కదా, దాని మీద కూరగాయలు అమ్ముతూ ఉంటాను ప్రయత్నాల్లో. మంచిది అర్థం లేదు మనం. అంతే తమ్ముడు, అంతే చేసినా తప్పలేదన్నా. అంతే తమ్ముడు, అంతే. అంటే తెలుసుగా తోపుడు బండి, కేజీ ఒక 5 కేజీలు వంకాయలు, 5 కేజీలు దొండకాయలు తీసుకొని బండి మీద వేసుకొని అమ్ముకుంటుంటాను. అది తమ్ముడు నేను చేసి చెప్పాను. మంచిదే, మనం ఏదంటే దొంగతనం చేస్తే అవును, అంతే తమ్ముడు, అంతే. నా పేరు శివజుడనా? ఫిట్ చేసుకో. సరే తమ్ముడు, తప్పకుండా. సరే. రైట్.